హలో అండి, టేస్టీగా ఉండే మటర్ పన్నీర్ కర్రీ చూద్దాము. ఇది చాలా సింపుల్గా కూడా అయిపోయిద్ది. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసుకొని ఇవి ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి వేగాక ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ ఎలా చేసుకున్నాను అంటే ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసి గ్రైండ్ చేసేసాను. అది కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక టమాటోని ప్యూరీస్ లాగా చేసుకొని వేసుకోవాలి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఆనియన్స్ ఎక్కువ, టమాటోస్ ఎక్కువ తీసుకోండి. ఇది టమాటో పేస్ట్ కూడా వేగాక ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు ఉప్పు, పసుపు, కారం టేస్ట్కి తగినంత వేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఇంకో 5 మినిట్స్ వేగనిచ్చి తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. మనకి పావు గ్లాస్ కంటే కూడా తక్కువే. కొంచెం వాటర్ పోసుకున్నాక మీ దగ్గర కసూరి మేతి ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అది కూడా వేసి వేగాక మనము పచ్చి బఠానీలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఇంకా పన్నీర్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకున్నాక కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసి మనం ఒక 10 to 15 మినిట్స్ ఉడకనిచ్చామనుకోండి, అన్నీ మంచి కుక్ అవుతాయి అండ్ కర్రీ కూడా దగ్గర పడిపోయిద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసామనుకోండి, పన్నీర్ మటర్ మసాలా రెడీ.